చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ధనియాలు 2 స్పూన్లు, 6 లవంగాలు, మిరియాలు 6, యాలకులు 3, షాజీరా 1/2 స్పూన్ వేసి ఇవన్నీ బాగా దోరగా వేయించాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ దోరగా వేయించిన మసాలా ఐటమ్స్ వేసి పొడి చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బిర్యానీ చేయడానికి నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్ని 2-3 సార్లు బాగా కడిగి ఇందులో 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, బిర్యానీ మసాలా 1 స్పూన్, టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు పెరుగు, ఇవన్నీ వేసుకొని మనం కొద్దిగా కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమంలో మనం కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 నిమ్మకాయ రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బాస్మతి బియ్యాన్ని 1/2 కేజీ తీసుకొని 2-3 సార్లు బాగా కలుపుకొని బియ్యం నానేంత వరకు వాటర్ పోసుకొని గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి నేను ఒక గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 8 గ్లాసుల వాటర్ పోసాను. ఈ వాటర్లోనే 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, హోల్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పుదీనా వేసుకొని ఈ నీటిని మనం మరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కొన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొద్దిసేపు ఈ వాటర్ని మరగనిద్దాం. ఈలోపు మన చికెన్ కూడా కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ మసాలా ఫ్లేవర్ అంతా రైస్లోకి బాగా పడుతుంది. ఇలా అయిన తర్వాత ఈ మసాలా ఐటమ్స్ అన్నీ మనం తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్లో మసాలా ఐటమ్స్ కనపడొద్దు అనుకునే వారికి ఇలా చేయడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇలా మరిగిన నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి మనం ఈ బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఇలా ఒక 70% ఉడికిన తర్వాత ఈ వాటర్ని కొద్దిగా తీసుకొని ఫ్రై అవుతున్న చికెన్లో మనం ఈ వాటర్ని పోసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల బిర్యానీకి ఇంకా కొద్దిగా ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ బాగా వస్తుంది.
చూసారా, ఈ రైస్ మనకి 70% దాకా ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని తీసుకొని మనం కొద్ది కొద్దిగా లేయర్స్ లాగా ఈ ఫ్రై అవుతున్న చికెన్ మీద స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా రైస్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గాలిపోకుండా మనం ఒక మూతని పెట్టుకొని 20 మినిట్స్ పాటు సిమ్లో దమ్ చేసుకోవాలి. ఇలా 20 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అలాగే ఉంచి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ, యమ్మీ, సింపుల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. రైస్, చికెన్ బాగా ఉడికి ఈ బిర్యానీ అన్నది స్మెల్ బాగా వస్తుంది. చూస్తూనే తినాలనిపిస్తుంది. ఇలా రెడీ అయిన చికెన్ బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.